అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. ఆ వచనం పాపం అపోస్తుల కార్యము 23వ అధ్యాయము 5వ వచనం అదంటండి. 23:5 అంట. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను. దేవునికి స్తోత్రం. ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని. అంటే ఏంటి? నేను తేడా పడ్డానని ఒప్పుకున్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, భక్తులు సైతం కొన్నిసార్లు సహనాన్ని కోల్పోయినట్టుంది. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ సేవలో కావచ్చు, విశ్వాసులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు, లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ విసిగించిన దాన్ని బట్టి కావచ్చు, లేకపోతే పరిచారకుల లీడర్స్ అయితే, పరిచారకుల మీద నాయకులుగా ఉన్న వాళ్ళైతే మిమ్మల్ని పరిచారకులు విసిగించిన దాన్ని బట్టి కావచ్చు, లేకపోతే విశ్వాసులారా మీరు కొంతమందిని నడిపించి ప్రార్థనా గుంపులుగా తీర్చేవారైతే మీరు సమకూర్చిన ప్రార్థనా గుంపులు మిమ్మల్ని విసిగించేవారు కావచ్చు. అయితే ఇటు ప్రార్థనా గుంపు నడిపేవారైనా, పరిచారకుల గుంపు నడిపేవారైనా, సంఘం అనే గుంపు నడిపేవారైనా, కుటుంబం అనే గుంపు నడిపేవారైనా, మీరెవరైనా సహనం, ఓర్పు మీలో కలిగి ఉన్నంత వరకే మీ నాయకత్వం నడుస్తుంది. దేవుడు దాన్ని ఆమోదిస్తాడు. మీరు సహనాన్ని, ఓర్పును కోల్పోయిన నాడు, మనం అది కోల్పోయిన నాడు మనుషులు కాదు, దేవుడే ముందు మనల్ని పక్కన పెడతాడు, నువ్వు పనికి రావని. సో నాయకత్వానికి మనకు చాలా అత్యవసరంగా కావాల్సింది సహనము, ఓర్పు. ఎందుకంటే వాటికి ఆపోజిట్ సహనం, ఓర్పుకు వ్యతిరేకమేంటి తెలుసా? విసుగుదల. విసుగుదలను మనకు పుట్టించినప్పుడు మన లాస్ అవుతాం అన్నమాట. అంటే ఈ విషయాల గురించి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, విశ్వాసులు కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ప్రార్థనా గుంపు కానీ, పరిచారకుల గుంపు కానీ తప్పకుండా విసిగిస్తారని అర్థం. ఏమైనా అర్థమైందా మీకు? ఏం చేస్తారని? తప్పకుండా విసిగిస్తారు, తప్పకుండా శోధిస్తారు, ఒక రేంజ్లో శోధిస్తారు. జుట్టు పీక్కునేటట్టు చేస్తారు, మన జుట్టు మనం పీక్కునేటట్టు చేస్తారు, అంత విసిగి వస్తుంది. విసుక్కుంటే మరి మోషేకి పట్టింది గతే పట్టింది, మరి కావాలా? లేదు నేను బిడ్డల్ని స్థిరంగా నడిపించాలని నీవు అనుకుందువా? అట్లయితే వారు విసిగించినా సరే సహించేటువంటి తల్లి వలె, తండ్రి వలె నువ్వు నేను మనం రూపాంతరం చెందాలి. ఎందుకు? దేవుడు మనల్ని సహించాడు. ఎంత సహించాడో, ఎన్నిసార్లు విసిగించామో. మొన్న సాంగ్ అదే కదా పాడుకున్నాం. పలు విధములుగా నిన్ను విసిగించిన నన్ను సహించితివే, పూర్ణ ఓరిమితో నన్ను భరించి భుజమున మోసితివే. కాబట్టి మనం కోల్పోకూడదు ఏంటి? సహనాన్ని కోల్పోకూడదు. చాలా 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 ముఖ్యం. ఇంట్రెస్ట్ ఉంటే గుర్తు రాసుకో. ఓర్పును కోల్పోకూడదు. ఇంకా చెప్పాలంటే మోకాళ్ళు వేసినప్పుడు ఈ సహనము, ఓర్పు అభివృద్ధి పరచమని ప్రార్థన చేయాలి. ఒక అత్తగారి మీద కామెంట్ చేస్తూ వచ్చింది ఒక కోడలు నా దగ్గరికి. మా అత్త సచ్చింది, ఏమి శోధించినా శోధిస్తుంది అన్నయ్య. నేను దినం చేయ సావుకు వచ్చింది. ప్రతి దానిలో ఎంటర్ అయ్యేది అన్నయ్య. అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సైతం దాని దెబ్బకి అల్లాడిస్తుంది నన్ను. తన కాందాన్లో కూడా ఎంటర్ అయిపోయి నన్ను ఇబ్బంది పెడతా ఉంది. దయ్యం అవ్వదని నా ముందు తిడతా. ప్రార్థన చేయాలన్నయ్య, సైతం దాన్ని బాధపోయేటట్టు ప్రార్థన చేయి. నేను ఏమేమే చేయబెట్టి ప్రభు ఈ బిడ్డకి మారు మనసు దయచేయని ప్రార్థన చేశాను. అవును తండ్రి, ఈ బిడ్డను క్షమించి ఈ బిడ్డకు మారు మనసు దయచే, పరిపూర్ణత దయచే, ఈ బిడ్డను మార్చు నాయన, యేసు నామములో తండ్రి, ఆమేన్. అదేందన్నయ్య
ఏదో ప్రార్థన చేయమన్నా చేశానమ్మా. సరేలే, ఆమెని ఏదన్నా చేయమని చెప్తే నేను మారాలని చేసేవి నన్నే. అంతే కదమ్మా. మరి ఆమెమో మారు మనసు లేనిది, రక్షణానుభవం లేనిది, నువ్వేం మారు మనసు పొందానని బిల్డప్ ఇస్తున్నావు, బాప్తీసం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, హల్లెలూయా 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 అంటున్నావు. ఏం చేద్దామమ్మా? ఆమె ఓకేనమ్మా, ఆమెని సహించలేనంత చిన్న మనసు ఉంది చూడు నీకు. ఆమెని ఓర్వలేని, ఆమెని సహించలేని ఇరుకైన మనసు ఉంది చూడు నీకు. అది నీ ఆధ్యాత్మిక దరిద్రం తల్లి అని చెప్పా. ఇక్కడ నువ్వమ్మా మారు మనసు పొందాల్సింది. ఏమన్నా తెలుసా? ఏందా ఒక మనిషిని భరించలేని ఇంత ఇరుకైన మనసా నాది? ఒక మనిషిని, ఆ చిన్న మనిషిని ఓర్వలేని ఇరుకైన అంత అసహనంతో నిండిన మనసా నాది? చీ, మరి ఇంత దారుణంగా ఉండేది మన ఓర్పు పర్సంటేజే. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? ఇక్కడ పాయింట్అవుట్ చేసుకోవాల్సింది ఎవరిని? వాళ్ళని కాదు, మనల్ని మనమే. దేవునికి స్తోత్రం. పట్టుమని దెబ్బ కూడా ఇడి చేతులు ఇరిగిపోని, ఇడికి బండి తగల, ఇడికి లారీ ఏం కాదు, లారీ తగిలి పోని ఇద్దానని అయ్యి కొంతమంది ఆడవాళ్ళు పరిశుద్ధులే తలుపులు వేసి తిడతారనమాట. అక్కడ మన పాయింట్ ఏంటంటే ఒక చిన్న దెబ్బను సహించలేనంత ఇరుకైన మనసు వచ్చింది ఏంటి నాకు? మరి ఇంత చండాలంగా ఉంది మనలో ఓర్పు పర్సంటేజ్. అబ్బే, ఇది కనీసం 10% కూడా లేదనుకుంటాను 100లో. ఇది మరి 1% కూడా లేదనుకుంటాను. మరి ఇంత దానికే వెంటనే కుక్కకి నాకే పెద్ద వేరియేషన్ కనపట్లేదు. దేవునికి స్తోత్రం. అనుకోవాలి అవతల వాళ్ళని మనం పాయింట్అవుట్ చేయటం కదా, అవతల వాళ్ళని మనం నెగిటివ్గా ఆలోచించడం కదా. వాళ్ళు తేడా వెళితే ముందు నేను తేడా. ఆ చిన్నదాన్ని తట్టుకోలేకపోయానంటే ఏమైందో ఒక మాట పడితే చిల్లులు పడ్డాయా? అరే ఇంతోటి భాగ్యానికి సావాలి అన్న కాడికి వెళ్ళిపోయానేంటి నేను? మరి ఇంత సహనం పర్సెంటేజ్ నాలో ఇంత దరిద్రంగా ఉందేంది? మరి అలాగైతే మరి నా ఎన్ని సహిస్తున్నాడు ఆయన? నన్ను ఎంత భరిస్తున్నాడు ఆయన? ఎప్పటికీ రీచ్ అయ్యేది నేను? నా భార్యే కదా, ఏమైంది ఒక మాట, అరే దాన్ని ఓర్చుకోలేకపోయానేంది నేను? చిచి, ఇంత అట్టడుగునున్నానేంది? పాపం నేను ఎన్నిసార్లు విసిగించానో అమ్మాయిని, ఒక్కసారి కూడా పల్లెత్తి మాట అనలేదు నన్ను. ఈ లెక్కను తేల్చుకుంటే కొంపదీసి రేపు మహిమలో ఆమె పై స్టేజ్లో ఉండేటట్టు, నేను అట్టడుగుని తెచ్చేటట్టు నన్ను లేనిపోయింది. నేనైతే ఇంతే అనుకుంటా. మీరేమనుకుంటారో నాకు వేరే, నేనైతే ఇంతే అనుకుంటాను. నేను 10 సార్లు అంటే ఆమె తట్టుకోగలిగింది, ఒకసారి ఆమె అంటే నేను భరించలేకపోయాను ఏంటి? మరి ఇంత దారుణంగా ఉందా? నేను ఒప్పుకుంటా కూడా మనకు ఓర్పు పర్సెంటేజ్ తక్కువగా ఉందని. దేవునికి స్తోత్రం. కాకపోతే మీరు అంటారు కొంతమంది ప్రేమతో, అన్నా ఎట్లా ఓర్చుకుంటున్నావు అన్నాను అని. ఏదో మీ అభిమానం, ఆయన కృప. ఏదో ఆమెను కాదు పాపం, ఆమె నేనే ఓర్చుకుంటాను, అన్నీ భరిస్తుందిలే. కానీ ఇక మిగిలిన పరిస్థితులను, వ్యక్తులను అందరినీ మరి నేను భరించాలి. కాబట్టి ఇక్కడ మనం ఈ మాట అనుకోవాలండి. నేనేంటి ఒక మాట పడలేకపోయానేంటి? ఓ దెబ్బ పడలేకపోయానేంటి? ఒక దూషణ తట్టుకోలేకపోయానేంటి? ఏంటి ఇంత దారుణంగా ఉంది నాలో ఓర్పు? ఇంత అట్టడుకెళ్ళిపోయిందేంటి? నా తండ్రి చూడు, ఆయన రక్తం నాలో ఉందని బిల్డప్ ఇస్తున్నాను నేను. ఆయన చూడు, నోరు తెరువలేదాయే ప్రేమ, బదులు పలుకలేదాయే ప్రేమ. అమ్మో, ఎంత ఓర్చుకున్నాడో, ఎంత సహించాడో. తప్పు చేసినోడు దెబ్బలు తింటే ఓర్చుకోవటంలో న్యాయం ఉంది. ఇంక ఓర్చుకోక ఏం చేస్తాడు? చేశాడు కాబట్టి తిడతారు, కొడతారు, అది న్యాయమే. కాబట్టి ఇంక ఓర్చుకోలేకపోయినా తప్ప తనులు తినాల్సిందే. కానీ ఏ తప్పు లేకుండా, ఏ పాపం లేకుండా అగ్ని వంటి వాడయి ఉండి కూడా అరచేతుల దెబ్బలు తిన్నాడు. ముఖం మీద వెంట్రుకలు పెరకబడ్డాయి, జుట్టు పీకారు, చాలా రకాలుగా అవమానపరిచారు అని ముఖం మీద కేకరించి ఉమ్మారు. మన ఎవరు అంటున్నారు, అసలు ఉమ్ము ఇయటం పెద్ద అవమానం బ్రదరు, అసలు ఉమ్ము పెద్ద అవమానమా? మరి అట్టయితే ఉమ్ము ఉయ్యటం
ఉమ్ము ముఖం మీద పడటం పెద్ద అవమానమైతే ఆ పెద్ద అవమానాన్ని నా తండ్రి ఎంత బాగా ఓర్చుకున్నాడు. మళ్ళీ రాజాదిరాజా ఉండి మళ్ళీ సామాన్యుడు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన వాడు మళ్ళీ మన నెత్తి మీద దమ్మిడి రూపాయి పెడితే దమ్మిడికి జల్లని ఎవరు మందే. మళ్ళీ ఇంత మాట అంటే బీపీలు పెంచుకొని షుగర్లు పెంచుకొని అన్నీ పేషెంట్లు అయిపోయి ఏడిసి సీదేసి చండాలం చేసి మళ్ళీ నెత్తి మీద ఎంత పెడితే రూపాయి పెడితే, అంటే చీటి పాటలు ఉంటాయి కదండి, వేలం పాటలు, ఆ పాటలో రూపాయి అని పెడితే దమ్మిడి కూడా మనం పాడుకోరేవుడు అని, అది నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలనోడు అంటే. స్తోత్రం. మన బతుకులు అయ్యి మళ్ళీ ఆయన రాజుల రాజు అయి ఉండి, ప్రభువుల ప్రభు అయి ఉండి, సర్వలోకానికి చక్రవర్తి అయి ఉండి, భూపతులందరికీ అధిపతి అయి ఉండి, విశ్వమునకే రారాజు అయి ఉండి, సార్వభౌముడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి, నిరంతర స్తోత్రార్హుడై ఉండి, కెరూబులు శరాబులు దూతల మహాదూతల చేత గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్నవాడై ఉండి కూడా అల్పుల మట్టి పురుగులు మనం కేకరించి ఉమ్మితే అలాగ సహించేశాడు. ఫీల్ అయితే ఆయన ఫీల్ అవ్వాలి. ఆయన క్యాడర్ ఎక్కడ, మన క్యాడర్ ఎక్కడ. మనం అవమానపరిస్తే ఆనందంగా స్వీకరించి సిలువ మీద ఎక్కి వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు తెలియలే, పోనీ తండ్రి అన్నాడు. బా, అలాంటి వాడి రక్తం మనలో ఉందని చెప్పుకుంటున్నాం మనం. అలాంటి ఆయన రక్తం మనలో ఉందని చెప్పుకుంటున్నాం మనం. ఆయన శరీర రక్తాలు తీసుకుంటున్నాం వారం నీ పోలికగా మార్చమంటున్నాం. అలాంటి ఆయన పక్కన కూర్చోవాలని కలలుగంటున్నాం. ఏమండి మరి ఏదో ఆ పర్సంటేజ్ మన దగ్గర అంత ఓర్పు ఉందా? వెంటనే బయటపడిపోతాం, వెంటనే నోరు జారుతాం, వెంటనే రియాక్ట్ అవుతాం, వెంటనే చెల్లుకు చెల్లు అంటాం. కరెక్టేనా అది? ఈ దిద్దుబాటు చేసుకోవాలి లేదా? మర్యాద ఒప్పుకుందాం మనం. నేనైతే చేసుకోవాల్సిందేనండి, నా మట్టుకు నేను ఒప్పుకుంటాను. మీ సంగతి ఏంది? నువ్వే ఒప్పుకుంటే లైవ్లో ఉన్న వాళ్ళు మీరు చెప్పండి అమ్మా, మీరు దిద్దుబాటు జరగాల ఈ విషయంలో లేదా? జరగాలని చేయొద్దండి మరి తప్పకుండా జరగాలి. మీరు తప్పకుండా దిద్దుబాటు జరగాలి. అవునా? ఎముకల నొప్పులు వస్తే కాల్షియం లోపం అంటారు, ముఖం పాలిపోతే రక్తహీనత అంటారు. గుర్తించి ఇప్పుడు ఐరన్ టానిక్ వాడుకుంటే బ్లడ్ పట్టిద్ది, కాస్త కాల్షియం, పెరుగులో కాల్షియం ఉంటుంది, పాలల్లో కాల్షియం ఉంటుంది, కోడిగుడ్డు తెలుపులో కాల్షియం ఉంటుందట, ఇంకా మరికొన్ని కాల్షియం మన బాడీ రాగుల్లో కాల్షియం ఉంటుంది. కాబట్టి కాల్షియం లోపం వచ్చిన వాళ్ళకి రాగులు, ఈ కోడిగుడ్డులోని తెలుపు, అలాగే ఇంకే చెప్పాగా ఇందాక పాలు పెరుగు అవి వాడితే మళ్ళీ ఆ పర్సంటేజ్కి వచ్చేసిద్ది. వస్తే మనకి ఇక ఎముకల నొప్పులు ఉండవు. బ్లడ్ పర్సంటేజ్ డౌన్ అయితే కాస్త బీట్రూట్ జ్యూసు, క్యారెట్ బీట్రూట్ జ్యూసు, రక్తవర్ణంలో కనపడేటువంటి ఫ్రూట్స్ బ్లడ్ పర్సంటేజ్ని పెంచుతాయి. తింటే లేవలేదు. ఇప్పుడు మనకి ఓర్పు పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. పెరగాలంటే ఏం తినాలి? ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఓర్పు సహనాల పర్సంటేజ్ పెరగాలి. బాగా లోపంగా ఉంది అన్న, నేను మాటలు పడగలుగుతాను అన్నాడు చేతులు ఎత్తండి. నిజమా? ఆ చెయ్యి ఎత్తున్నామక కోట అయినాక ఇంకొక ఆమెను చెబుతా, నువ్వు పోయి ఆమెను ఒక్క తిట్టమ్మా అని. నాకు వెంటనే బయటపడిపోద్ది ఏమిటంటే ఇంకెక్కడ ఇంటికాడ కూడా టెస్ట్ అవసరంలా. ఎక్కడే చేతులు ఎత్తిన వాళ్ళని కోట అయినాక వీడియోళ్ళకి చెప్పి తల ఒక తిట్టేసుకోండి అంటాం. పోయి ఏందమ్మా ఎద్దులాగా జరగా అనుకో, ఏందే వెంటనే దొరికిపోతారు. అందరికీ తక్కువే. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మనకి ఇప్పుడు అది పెరగాలి. పర్సంటేజ్ ఏది? ఓర్పు పెరగాలంటే ఏం తినాలి? కాల్షియం పెరగాలంటే రాగి, అలాగే పెరుగు, పాలు, అట్లా. బ్లడ్ పెరగాలంటే బీట్రూట్ జ్యూసు, క్యారెట్ జ్యూసు, ఏవో కొన్ని.
డెక్సోరెంజ్ టానిక్ ఉంది అవకాశం. ఇప్పుడు ఓర్పు సహనాలు పెరగాలంటే ఏం చేయాలి? దేవుని పాదాలు పట్టుకోవాలా? దేవునికి స్తోత్రం. దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు మనలో ఓర్పు పర్సంటేజ్, సహనం పర్సంటేజ్ పెంచుతాడే. జస్ట్ మనోడు సౌండ్ సిస్టంలో ఆ సౌండ్ బ్యాలెన్స్ గేర్ అలా అన్నట్టు దేవుడు వెంటనే ఓర్పు సహనాలు పర్సెంట్ అలాగా పెంచేస్తాడు. సరేనా? ఇలా పెంచేస్తాడు, ఆటోమేటిక్గా పెరిగిపోయింది మనకి. ఓకేనా? ఏదో కిటుకుంది రో చెప్పనా ఏంది ఆ కిటుకు? మనలో ఆ ఓర్పు సహనాలను పెంచడానికి ఇప్పటికే దేవుడు జోక్యం చేసుకున్నాడు. తెలుసా నీకు? అందుకే నీకు వచ్చే సకల సమస్యలు, నీలో నీ విశ్వాసానికి నీకు ఎదురయ్యేటువంటి నానావిధ శోధనలు ఉన్నాయే, అవి ఎందుకు అనుకున్నావు? నీలో ఆ పర్సంటేజ్ పెంచడానిక? నేను కాదు, యాకోబు అన్న చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడనా. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అదేమ్మా, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువులేని వాడు. ఇప్పుడు ఓర్పు సహనం నాకు ఎక్కువ కావాలన్నా, యేసయ్యతో పోల్చుకుంటే అసలు ఏందన్నా, నేను ఆయన టాప్లో ఉంటే నేనే బాటంలో ఉన్నాను, నేను కూడా ఒక రేంజ్లో వెళ్ళాలన్నా అన్నుందా? లేకపోతే బాటంలోనే ఉంటారా, కిందనే ఉంటారా? టాప్లోకి వెళ్ళాలా? సగం అన్న వెళ్ళాలి కదా. ఎంతమందికి ఉంది ఆశ? ఓర్పు సహనం వాటి పర్సంటేజ్లో నేను కూడా డెవలప్ కావాలి. సరిగ్గా చేతులు ఎత్తండి. ఓకేనా? అట్లయితే మీకు నానావిధ శోధనలు కలగాలంట. ఇప్పుడు మీ సమాధానం నాకు తెలుసు, కొత్తగా కలిగేది ఏముంది, ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నావులే అంట. దేవునికి స్తోత్రం. కొత్తగా కలిగేది ఏం లేదన్నయ్య, ఆల్రెడీ తట్టెడిని ఎత్తునేసుకొని మొత్తం. మరి ఎందుకంటే ఇది ఒక ఆన్సరు. ఓర్పు సహనాలు నీలో నాలో పెంపొందించడానికి నానావిధ శోధనలు మనకి తారసపడతాయి. అవి నీకు తెలియకుండానే నీలో ఓర్పును సహనాన్ని పెంపొందిస్తాయి. వేరే రూట్ లేదురా తల్లి, వేరే రూట్ లేదమ్మా. కాల్షియం అయితే నేనే ఇద్దును కోడిగుడ్లు, బ్లడ్ పర్సంటేజ్ అయితే ఆ టానిక్లో అయ్యేదో నేనే తెప్పించి ఇద్దును. ఇక్కడ ఇది ఓర్పు సహనాల పర్సంటేజ్ కాబట్టి, అది కోల్పోతే మనం దేవుని పనికిరాం కాబట్టి, మనం దేవుని చేతిలో ఇక్కడ అక్కడ కూడా వాడబడాలంటే మనకు అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పు సహనాలు. గనుక నువ్వు వద్దన్నా ఊరుకోడమ్మా. మరి దేవుడిని వేడుకున్నాం కదా, చేశారుగా, నాకు కావాలి ప్రభువా అని. ఖచ్చితంగా ఆయన నీకు ఓర్పు ఎట్టుంటుందో చూపిస్తాడు, సహనం ఎట్టుంటుందో. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే ఓర్పు నీకు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ. అందుకే అవసరాన్ని బట్టే కొన్ని రాణిస్తాడట. నువ్వు కూర్చొని ఎందుకునైనా నాకు ఈ బాధలన్నీ ఎన్నోసార్లు అడుగుంటావు దేవుడికి. అడిగిన ప్రతిసారి ఆన్సర్ ఇదే. కొన్ని మూలకాలు నీలో తగ్గినాయి తల్లి, వాటిని లెవెల్ చేయడానికి అంటాడు. ఏంటి ప్రభు అంటే ఓర్పు సహనాల పర్సంటేజ్ వెరీ
లోలో ఉందమ్మా, చాలా డౌన్లో ఉంది. అందుకని నేను దాన్ని కొంచెం రేజ్ చేయడానికి కొంచెం పంపిస్తున్నాను. కొన్ని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు, అందరికి ఒకే టైపు ఉండవు. కొంతమందికి రోగాల రూపంలో, కొంతమందికి అప్పుల రూపంలో, నిందల రూపంలో, అవమానాల రూపంలో, ఇంట్లో మనుషులు టార్చర్ చేసే రూపంలో. ఎంత టెంపర్ వాళ్ళు అయితే అంత భయంకరులు దొరుకుతారు వాళ్ళకి. ఈ జీవితం ముగిసేటప్పటికి ఈ టెంపర్ అంతా తిరిగిపోయింది ఈ పర్సన్ దెబ్బకి. అంతే, నిజమండి. మీరు చాలాసార్లు అనుకుని ఉంటారు కదా, డౌట్ వచ్చి ఉంటుంది కదా, భార్యాభర్తలు చాలామందిని చూస్తాం ఒకరి సైడ్ ఆపోజిట్లో ఉంటుంది. వీళ్ళు భార్యాభర్తలు ఏందండి, ఒకళ్ళనొకళ్ళు ఎరగొట్టుకోవటానికే. స్తోత్రం. దేనికి? ఒకళ్ళనొకళ్ళు. మొత్తానికి దేవుడు జోక్యం చేసుకుంటాడులే. నేను చెప్పేది ఒట్టి మాట కదా, వాక్యం. మళ్ళీ ఏదో జోక్ చేస్తున్నాను అనుకునేరు. నో జోకు, అంత వాక్యం. మానవ జీవితంలో సహజ సిద్ధంగా ప్రాకృతికంగా ఏర్పడుతున్న మూఢత్వాన్ని దొళ్ళగొట్టడానికి శిక్షాదండమును దేవుడు వాడుకుంటాడు. బాలుని హృదయములో మూఢత్వం స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయును అని మూర్ఖత్వాన్ని, మొండితనాన్ని, పెడసరాన్ని, పెడద్రాన్ని, ఓర్పు లేని స్థితిని విరగ్గొట్టి ఒక లైన్లో తీసుకొస్తారు. స్తోత్రం. ఇప్పటికే కొంత పర్సంటేజ్ పెరిగింది నీలో. మరి 2 గంటల వాక్యం వింటున్నామంటే మామూలు విషయమా? మరి నేను కూడా అందులో ఒక భాగం. మీకు కూర్చొని వాక్యం వినడం నేర్పే విషయంలో, అక్కడ ఓర్చుకునే విషయంలో నేను మీకు ట్రైనప్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక్కోసారి 2 గంటలన్నర, మనసు ఇంకా బాగుండి ఉల్లాసంగా ఉంటే 3 గంటలు. ఏందనుకున్నాం మరి? ఇప్పుడు ఇలా మీరు ఈ విషయంలో ఓర్చుకోవటం నేర్చుకున్నందున బయట ప్రసంగానికి వెళ్తే 1.5 గంటలు కదా 2 గంటలు లెక్క లేకుండా కూర్చొని వింటారు. మిగిలిన వాళ్ళని అల్లాడిపోతుంటారు. నువ్వు మాత్రం కూర్చొని, అవునా కాదా? మరి ఎవరి పుణ్యం? మన పుణ్యమే. దేవుని 2 గంటలు వదిలిపెట్టు. ప్రియులారా, నేను చెప్పే విషయాల్లో మొట్టమొదటిదిగా ఓర్పు సహనములు మనం కోల్పోయిన నాడు దేవుని పనికి పనికిరాము, దేవుడు వాడుకోలేడు. సో దేవుని పాత్రలం మనం అగునట్లు మనకు ఓర్పు సహనములు అవసరమై ఉన్నవి. వాటిని మనం కోల్పోని వారమై ఉండాలి, వాటి విషయంలో అభివృద్ధి చెందే వారమై ఉండాలి. ఈ 2 మనకు జరుగునట్లు దేవుడు మన విషయంలో, అందరి విషయంలో జోక్యం చేసుకున్నాడు. ఆ జోక్యం చేసుకునే మనం ఊహించని పరిణామాల్లోకి మనల్ని తీసుకెళ్ళి కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తున్నాడు. ఇవన్నీ అవసరము అన్నాడు. ఎందుకు అవసరం? నా జీవితంలో ఈ బాధలన్నీ ఎందుకు అవసరము అంటే నీలో ఓర్పును పుట్టించడానికి, సహనమును పెంపొందించడానికి. ఎందుకంటే అది కూడా చెప్తున్నా. విశ్వాసులారా వినండి. రేపు మీరు, నేను, సేవకులారా మనందరం కలిసి ఒక పెద్ద మహాపెద్ద సమూహాన్ని మనమందరము భరించాల్సి ఉంది, మోయాల్సి ఉంది. రేపు అక్కడ క్రీస్తుతో కలిసి, సంఘము క్రీస్తు కలిసి సృష్టించబోయేటువంటి ఆ నూతన ప్రపంచాలు, ఆ క్రొత్త లోకాలు మొత్తాన్ని కూడా మనం భరించాల్సి ఉంది. ఇదేదో సినిమా కథలాగా ఊహా జనితంగా మీకు అనిపించవచ్చు, కానీ వాస్తవం, వాక్య సత్యం. అర్థమైందా? మనల్ని దేవుడు ఇక్కడ వాడుకోవటమే కాదు, మరి ముఖ్యంగా అక్కడ వాడుకోవటానికి మనల్ని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాడు దేవుడు. అసలు రహస్యం అది. మన అవసరత ఇక్కడ కొంచెము, శాశ్వత కాలం అక్కడుంది. క్రీస్తుతో కలిసి మనం చేయాల్సిన పని బోల్డంతుంది. మనం ఏలవలసింది ఉంది, పాలించవలసింది ఉంది, భరించవలసింది ఉంది, బాధ్యత వహించవలసింది ఉంది. రేపు అక్కడ పోయి నాకు అర్థమైందిలే మీకు. కనుక ఆ భరించటం, మోయటం, నడిపించటం, పాలించటం, ఈ అనుభవాలను ఏడే నేర్పుతున్నాడు. ప్రతికూల వాతావరణంలో నేర్పుతున్నాడు. ప్రతికూల వాతావరణంలో అంటే వ్యతిరేక వాతావరణంలో నేర్చుకుంటే రేపు అనుకూల వాతావరణంలో మరి నిశ్చయముగా మనం దాటిపోగలం, ముందుకు భరించగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అది మన మీద ఉన్న ఏర్పాటు తండ్రికి.